హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రోజే భారీ ఓపెనింగ్ సాధించింది. మూవీకి సూపర్ పాజిటివ్ టాక్ అండ్ రివ్యూస్ రావడంతో ఈ వీకెండ్ దుమ్ము రేపే అవకాశం కూడా ఉంది. ఇక ఈ మూవీలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించింది ఎవరు అనేది మాత్రం ఆడియన్స్కి అర్థం కాలేదు. ఎందుకంటే కృష్ణుడి ఫేస్ చూపించకుండా మూవీ టీం చాలా జాగ్రత్త పడింది. కానీ ఈ పాత్రలో నటించింది ఎవరు అనేది మాత్రం బయటకు వచ్చేసింది. మరి ఈ క్యారెక్టర్ చేసిన నటుడు ఎవరంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన కల్కి 2898 ఏడి మూవీ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మూవీ క్లైమాక్స్లో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక విజువల్స్, ఊహించని అతిథి పాత్రలతో సినిమాని మలిచిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ మూవీలో కనిపించిన ప్రతి పాత్రలో ఎవరు నటించేది అనేది ఆడియన్స్కి తెలుసు. కానీ శ్రీకృష్ణుడి పాత్రలో నటించింది ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఈ మూవీలో కురుక్షేత్రం బ్యాక్డ్రాప్లో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి ముఖాన్ని చూపించలేదు. దీంతో ఆ క్యారెక్టర్ చేసింది ఎవరు అనేది ఆడియన్స్కి తెలియలేదు. కల్కిలో కృష్ణుడి పాత్రను ప్లే చేసింది తానే అంటూ తమిళ నటుడు కృష్ణకుమార్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప క్యారెక్టర్ తనకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక చాలామంది సెలబ్రిటీస్ ఈ పాత్రపై ఇచ్చిన ప్రశంసలను కూడా పోస్ట్ చేశారు. పేరుకి తమిళ నటుడు అయిన కృష్ణకుమార్ గారు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో సూర్య గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సురారై పొట్రు. ఆ మూవీ తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే పేరుతో డబ్బై ఇక్కడ కూడా హిట్ అయింది. ఇందులో సూర్యకి స్నేహితుడిగా నటించారు కృష్ణకుమార్. అలాగే ధనుష్ నటించిన మారన్ మూవీలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. మొత్తానికి ఫేస్ చూపించకపోయినా తన బాడీ లాంగ్వేజ్తో శ్రీకృష్ణుడి పాత్రలో అద్భుతంగా నటించారు కృష్ణకుమార్ గారు. ఇక ఈ చిత్రంలో కెమియోలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నారు. అలానే దుల్కర్ సల్మాన్, రాజమౌళి గారు, ఆర్జీవి గారు, ఫరియా గారు, అనుదీప్ వంటి ఇలా చాలామంది ఇందులో అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం. వీరంతా ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించకపోయినా వీళ్ళు వచ్చినప్పుడు థియేటర్స్లో గట్టిగానే విజిల్స్ పడ్డాయి. ఇక ఈ మూవీపై సినీ ప్రముఖులు కూడా వారి ప్రశంసలని కురిపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి గారితో సహా పలువురు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సినిమాపై స్పెషల్ పోస్ట్ అయితే పెట్టారు. మైథాలజీని సైన్స్ ఫిక్షన్కి ముడిపెడుతూ చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు చాలా బాగుంది అన్నారు చిరంజీవి గారు. వైజయంతి మూవీస్తో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కాస్టింగ్ అందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు.